సార్ చూపిస్తాను. ఇక్కడ మనకు కార్ పార్కింగ్ వస్తుంది. స్పేస్ అనేది చాలా ఉంటుంది అనమాట. సో ఆడి కార్ కూడా పెట్టుకోవచ్చు మనం. నన్నిది నీకెళ్ళనే తీసుకుంటారు అనమాట. సో ఇవి వచ్చేసి మనకు స్టెప్స్, సో పైకి వెళ్ళడానికి. సో ఇక్కడ వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ అనమాట ఇది. సో ఒకసారి మామూలుగా ఉంటుంది. ఇక్కడ కొంచెం వర్క్ నడుస్తుంది, అవి చూస్తాను కాబట్టి సో చేస్తున్నారు అది వర్క్ ఇంకా. సో ఇది కామన్గా ఉండేటటువంటి బాత్రూమ్ అనమాట. సో మెయిన్గా ఏంటంటే ఈ కార్ పార్కింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది వేరే చోట్ల. సో అదేంటంటే మనకు చిన్న చిన్న కార్లు మాత్రమే పట్టేలాగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనకు ఆడి కార్ తెచ్చినా కూడా పడుతుంది అనమాట. చాలా పెద్ద స్పేస్ ఉంది. ప్లస్ ఇంకోటి కూడా ఏంటంటే అక్కడ ఇంటి ముందర చూపి ఒకసారి ఇక్కడ కూడా మనం ఓపెన్గా కార్ పెట్టుకోవచ్చు అనమాట. ఇంటి ముందర ఇక్కడ ఎవరు ప్రాబ్లం అబ్జెక్షన్ కూడా చెప్పారనమాట. మన ఇంటి ముందర పెట్టేశారు, ఇక్కడ సపరేట్ పెద్ద కార్లు అయినా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకు ట్యాప్, 2 ట్యాప్లు ఇచ్చారు, కుళాయి 2 కుళాయిలు. ఇది వచ్చేసి మున్సిపల్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మామూలుగా బోర్ సంపు ఉంటుంది. ఇక్కడ చూడండి అది చూపి, ఇది వచ్చేసి సంపు అనమాట. సంపు బోర్ ఉంటుంది ఒకటి. సో ఇక్కడ బోర్ మీటరు అన్నీ కూడా స్విచ్చెస్ ఉంటాయి. సో సార్ పైన డిజైన్ కూడా చూపి, పైన డిజైన్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఈ వాకిలు వచ్చేసి నేను దూరంగా ఉంటుంది, నీట్గా కనపడుతుంది. ఈ వాకిలు వచ్చేసి ఉత్తరం, అది తూర్పు వాకిలి. సో ఇటువైపు ఇంకో వాకిలి ఉంటుంది మనకు. ఇది వచ్చేసి మనకు ఉత్తరం వాకిలి అనమాట. సో మెయిన్ ఇది తూర్పు ఉంటుంది, ఇది ఉత్తరం వాకిలి. సో ఆ వాకిలి చూపి, ఇది వచ్చేసి హాల్ అనమాట. సో ఇక్కడ మనం టీవీ అన్ని అరేంజ్ చేసుకోవచ్చు. వీటి ప్లస్ ఏంటంటే ఇక్కడ కవర్స్ ఇచ్చాడు మీద. సో చాలా బ్యూటిఫుల్. సో అన్ని కూడా మనకు ర్యాక్స్ టైప్లో ఇచ్చారు. సో ఇటువైపు కూడా కవర్స్ ఉన్నాయి, ఇటువైపు కూడా. సో అట్లాగే ఒకసారి పైన అబ్జర్వ్ చేస్తే మామూలు డిజైన్ కలిగింది, అదిరిపోయింది అనమాట. సూపర్ ఉంది. సో నేను చాలా ఇంట్లో చూశానండి. అన్నింటికంటే నాకు బెస్ట్ నచ్చింది ఏంటంటే ఇందులో మెయిన్గా ఏంటంటే కిచెన్. ఈ కిచెన్ ఏంటంటే ఓపెన్ కిచెన్ ఇచ్చాడు. సో మామూలుగా లేదు, ఓపెన్ కిచెన్ అదిరిపోయింది. ఇందులో నాకు హైలైట్ నచ్చింది ఏంటంటే దేవుని గుడి అనమాట. సో దేవుని గుడిని సపరేట్గా ఇచ్చి ప్లస్ మీకు ఎట్లా ఇచ్చాడంటే మామూలుగా సపరేట్గా ఇచ్చేసాడు. ప్లస్ ఇక్కడ చూడండి ఒకసారి పైన గ్లాస్ ఇచ్చాడు. సో ఇక్కడేమో మనకు డోర్స్ ఇచ్చాడు. తర్వాత చాలామంది ఏంటంటే కింద పెట్టుకోవడానికి అసలు ఇష్టపడరు అనమాట. సో దాన్ని కరెక్ట్గా కట్టించి మళ్ళీ దాని కింద ర్యాక్ టైప్ ఇచ్చాడు. పూజా సామాగ్రి మనంతా కూడా అందులో పెట్టుకోవడానికి ర్యాక్ టైప్ ఇచ్చాడు. సో నీట్గా ఏ విధంగా డిజైన్ చేయాలో ఆ విధంగా చేశారనమాట. అద్దరిపోయిన వాస్తు ప్రకారం ఉంది. ఇంకోటి ఇది వచ్చేసి మనకు కిచెన్ది మనం చాలా చూస్తూ ఉంటాం. సో లైట్గా వదిలేస్తూ ఉంటారు. కానీ ఇది ఏంటంటే మనం ఏదైనా గ్లాసులు కానీ టీ గ్లాసులు ఇవన్నీ వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ పెట్టుకుంటే అన్ని నీళ్ళు పడిపోవడానికి ఉంటుంది అనమాట. చాలా నీట్గా ఉంది. సో ఇంకా మీకు కబోర్డ్స్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఇచ్చాడనమాట. ఇది స్వీట్ ఏంటంటే ర్యాక్స్ టైప్ ఇచ్చాడు. ఇక్కడ చూపింది దగ్గరికి. సో ఇది ర్యాక్స్ టైప్ ఇచ్చాడు నీట్గా. అంటే ఇందులో ఉన్న వాటర్ ఏదైనా ఉంటే కూడా కిందికి వెళ్ళిపోవడానికి అనమాట. సో ఇది ప్లేట్స్ పెట్టుకోవడానికి. సో అట్లాగే ఇంకోటి ఇచ్చాడు చూడండి, అన్ని ప్లేట్స్ ఏమైనా పెట్టుకోవడానికి అనమాట. సో అట్లాగా అన్ని నీట్గా ఇవ్వడం జరిగింది. కవర్స్ ఇచ్చాడు, మన పైన కూడా ఇచ్చాడు అనమాట. ఓపెన్ గ్లాస్. సో చాలా బ్యూటిఫుల్ ఇవ్వడం జరిగింది అనమాట. నేను చాలా చాలా బాగుంది. అట్లాగే మీరు పైన పెట్టుకోవచ్చు, ఏమన్నా పైన పెట్టుకోవడానికి నీట్గా కూడా జరిగింది. ప్లస్ ఇక్కడ వచ్చేసి మనకు షోకి సో ఏంటంటే మనకు గ్లాస్ కూడా జరిగింది అనమాట. గ్లాసెస్ కానీ నైట్ టైం అయితే మనకు ఇంకా అదిరిపోతుంది వ్యూ అనమాట. సో ఇక్కడ మనకు కలర్ లైట్స్ ఉంటాయి కదా, ఈ కలర్ లైట్స్ వచ్చేసి గ్లాసెస్ కింద పడినప్పుడు ఇంకా చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది అనమాట. సో ఇది కూడా ఎక్కువ హైట్ లేకుండా ఓపెన్ కిచెన్ నీట్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు సింక్ చూసుకోవచ్చు. సింక్ మనకు అందుబాటులో ఇచ్చామంట పక్కన ఇక్కడ వాష్ చేసుకోవడానికి. చాలా బాగుంది. సో ఇది హాల్ అనమాట మొత్తం. ఇక్కడికి వచ్చేస్తే మనకు మెయిన్గా ఇది అనమాట. ఈ రూమ్ వచ్చేసి ఒక బెడ్రూమ్ అక్కడే ఉంటుంది, నేను చెప్పలేదు. సో ఇవన్నీ కబోర్డ్స్ చాలా రూమ్లో చూస్తున్నాం మనము. వాటికి దీనికి తేడా ఏంటంటే బీరో అని సపరేట్గా ఇచ్చాడు. ర్యాక్లోనే బీరో అనే ర్యాక్లోనే సపరేట్గా ఇచ్చాడు, సపరేట్గా సెట్ చేసి పెట్టేసి. సో ఇది చాలా బాగుంది అనమాట. దీనివల్ల సపరేట్గా ఇచ్చేస్తే మనకు సూపర్గా ఉంటుంది. సో ఎట్లా కావాలో అట్లా ఇచ్చాడు. సో ఇంకా
డిజైన్ ఇచ్చడం జరిగింది. సో ఎంత బాగుంది చూడండి, మంచి డిజైన్లో ఇచ్చారనమాట. నాకు అది బాగా నచ్చింది. ప్లస్ ఇక్కడ వచ్చేసి ఇటువైపు కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ చూసుకుంటే పైన కూడా కవర్స్ ఇచ్చాడు. సో మనకు మళ్ళీ ఇక్కడ గ్లాస్ అనమాట. సో ఇది వచ్చేసి మనకు సో మనం ఏమైనా చూసుకొని డెకరేషన్ చేసుకుంటాం కదా, అది చేసుకోవడానికి నీట్గా. సో దానికి కూడా ర్యాక్ ఇచ్చారు మళ్ళీ ఇక్కడ. సో మనం డబ్బాలు పెట్టుకుంటారు కదా, పౌడర్ డబ్బాలు అటువంటివి. సో అన్నీ కూడా ఇక్కడ పెట్టుకోవడానికి మళ్ళీ మనం సపరేట్ కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా సపరేట్గా దీన్ని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ విండోస్, ఇది వచ్చేసి వ్యూ పాయింట్ అనమాట. మనకు ఇలా ఓపెన్ చేసేసుకుంటే మొత్తం చుట్టుపక్కల ఇల్లే ఉంటాయి. సో మనకు అవసరం లేకుంటే మూవ్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే మళ్ళీ చాలా టైం ఇవ్వడం జరిగింది అనమాట. ఇది దోమలు రాకుండా. సో అది ఓపెన్ చేసుకొని మీరు ఇది పెట్టేసుకున్నారు అనుకోండి, దోమలు అనేది రావన్నమాట. రైట్, ఇది ఒక బెడ్రూమ్ అనమాట. సో ఇది టాయిలెట్ వచ్చేసి మోడర్న్ టాయిలెట్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా జరిగింది. సో మీరు మొత్తం చూడొచ్చు, షవర్ వాష్, తర్వాత ఇక్కడ మనకు ట్యాప్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇక్కడ సేమ్ అనమాట. ఇది ఇంకొక బెడ్రూమ్. దీంట్లో కూడా సేమ్ అనమాట. కబోర్డ్స్, పైన కబోర్డ్స్, ఇక్కడ కబోర్డ్స్ కూడా జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నీట్గా ఉంది. సో దీనికి ఇంకా స్పెషల్ ఏంటంటే మనకు అన్ని దానికంటే కూడా స్పెషల్ ఏంటంటే ఇదన్నమాట. దీనికి సపరేట్గా కూడా జరిగింది. మళ్ళీ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనం వేరే దాన్ని చూస్తూ ఉంటాం కదా. సో ఇక్కడ కూడా వీటిలో సపరేట్గా కబోర్డ్స్ కూడా జరిగింది. సేమ్ మళ్ళీ మనం ఏ విధంగా అయితే మనం చేసుకుంటామో తల దూకోవడానికి అది ఏ విధంగా యూజ్ చేసుకుంటామో అలా చేసుకోవచ్చు. సో అట్లాగే మళ్ళీ ఇంకా మనకు ఇక్కడ ఒక బాత్రూమ్ ఉంది. సో ఇది కూడా మోడర్న్ టాయిలెట్ అనమాట. చాలా బ్యూటిఫుల్ ఇచ్చాడు, షవర్ అన్నీ ఇచ్చాడు, చదువులు ఇచ్చాడు. సో పెట్టుకోవడానికి అన్నీ కూడా న్యూ మోడల్గా పడాలి. చాలా బాగుంది. అది కాక మెయిన్ ఏంటంటే మనకు స్పేసు. సో ఇంకోటి కూడా ఏంటంటే ఇక్కడ వ్యూ పాయింట్ అనమాట ఇది. సో ఇది వచ్చేసి మనకు వ్యూ పాయింట్ వస్తుంది. సో మనకు అది ఓపెన్ చేసుకొని మనం దాదాపు అంటే ఇట్లాంటి దోమలు అనేది అర్థం ఉంటాయి అన్నమాట. సో అది 3 సెంట్లు కాబట్టి స్పేస్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. మెయిన్గా అది అన్నమాట. సో ఇది ఈ ఇల్లు తర్వాత వీడియో ఇది బయట చూస్తుంది. సో ఇక్కడ వ్యూ పాయింట్ అనమాట. ఇది అంతా కూడా వ్యూ పాయింట్, చుట్టుపక్కల విల్లు ఉన్నాయి. సో అన్నీ చూస్తే కూడా మీకు అర్థమైపోతే సెంటర్లో ఉంటుంది. సో సార్ బ్యాక్ సైడ్ కూడా చూస్తాను మీకు. ఇక్కడ ట్యాప్ ఇచ్చాడనమాట మనకు. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇదంతా కూడా వ్యూ పాయింట్ అనమాట. పక్కలో ఇండ్లు అనమాట, అన్నీ చూసుకోవచ్చు. సో ఇంకోటి కూడా ఏంటంటే మీకు ఇంత స్పేస్ ఉంది. ప్లస్ ఇంకోటి కూడా మనకు చాలా మంచి లొకేషన్ అనమాట ఇది. సో ఇక్కడ పైన స్టెప్స్ అది ఓపెన్ది. సో మనం ఇక్కడ మళ్ళీ ఇక్కడ బయట వ్యూ పాయింట్ ఇది ఇచ్చారనమాట. బ్యూటిఫుల్ లొకేషన్గా చూడడానికి స్టెప్స్, ఇది మంచి సైజెస్ అనమాట, మంచి సైజుల్లో ఉన్నాయి. సో పైన వచ్చేసి మీకు అన్నీ కూడా పిల్లర్స్ ఇవ్వడం జరిగింది. సో ఎక్కడ కూడా నీట్గా సింటెక్స్ అది అంత సైజుల్లో ఉంది. మంచి సైజుల్లో మంచి ఫేసెస్ ఉన్నాయి. సో సింటెక్స్ ఇది అనమాట. మీరు ఫ్యూచర్లో కూడా ఏంటంటే పిల్లర్స్ ఉన్నాయి కాబట్టి హైట్లో పైన కూడా నిదానంగానే మీరు అమౌంట్ ఉన్నప్పుడు చేసుకోవచ్చు. చాలా మంచి లొకేషను. సో అన్నీ కూడా చుట్టుపక్కల ఇళ్ళే, ఇంటి ఎదురుగా ఇల్లే ఉంటుంది, ఇంటి పక్కలో. సో బ్యాక్ సైడ్ ఇల్లే, బ్యాక్ సైడ్ చూసినా కదా అక్కడ ఇల్లే, అన్నీ కూడా ఇల్లే అనమాట. సో మంచి ఏరియా. సో ఫుల్ డిమాండింగ్ ఉన్న ఏరియా.
సో ఇంటి ముందర మనం కార్ పార్క్ చేసుకోవడానికి కూడా మనకు ఓన్గా చాలా స్పేస్ ఉందన్నమాట. ఒక 2-3 కార్లు కూడా పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా సో నా నంబర్ కాల్ చేయండి 8688955420. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.